కేంద్ర బడ్జెట్ మన రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలిచిందని పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై మీడియా సమావేశంలో మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. ఏపీ రాజధాని అమరావతి అని ముక్త కంఠంతో తెలిపిన ఎన్డీఏ ప్రభుత్వానికి మర్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత ఏపీకి బడ్జెట్లో సముచిత స్థానం దక్కిందని, రాజధాని అభివృద్ధికి కేంద్రం 15,000 కోట్ల రూపాయలను కేటాయించడం ఆనందదాయకమని మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఏరియాస్ లోగా ఇచ్చేటువంటి ప్యాకేజ్ సార్ ఇది. ఈవేళ గతంలో ప్రకాశం జిల్లా లేదు, ఆ జిల్లా కూడా కలిపి ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో 8 జిల్లాలకి ఈ బ్యాక్వర్డ్ ఏరియా ప్యాకేజ్ కింద ప్రతి సంవత్సరం 50 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఓరుకొల్లు అలాగే కొప్పర్తిలో గతంలో ప్రారంభించి, ఒకటి వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించి పూర్తి చేయలేకపోయారు, ఒకటి గతంలో తెలుగుదేశం మన ఉమ్మడి ప్రభుత్వం స్టార్ట్ చేసాం చేయలేము. ఆ రెండాటిని కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా వారికి కావాల్సినటువంటి రవాణా, రోడ్డు, ఎలక్ట్రికల్ ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తామని నిన్న బడ్జెట్ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కోసం 2 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. గ్రామీణ అభివృద్ధి కోసం 2.66 crores కేటాయించడం జరిగింది. బ్యాక్వర్డ్ ఏరియాస్